హలో. ఎస్ఐ జితేంద్ర హియా. సార్ నేను కానిస్టేబుల్ ప్రణవ్ని మాట్లాడుతున్నాను. చెప్పు సార్, భరత్ నగర్ 50-201 అడ్రస్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఓకే, సరే 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 సరే, అడ్రస్ చెప్పావే, ఇక నేను చూసుకుంటా. సార్ అది ఏంటయ్యా? ఆ ఇంట్లో దయ్యాలున్నాయని బయట టాక్ సార్. కానిస్టేబుల్ అయ్యుండి దెయ్యాలకి భూతాలకి భయపడతావా? సిగ్గులేదా నీకు? ఫోన్ పెట్టాయి. నాలుగు గంటలైంది, మీ నాన్న ఇంకా మనీ తీసుకురాలేదు. అయినా నేను అడిగిన 10 లక్షలే కదా. హలో. అరే రఘు, నువ్వు అడిగావు కదరా ఆ భరత్ నగర్ ఇల్లు గురించి. అది వద్దులేరా. ఎందుకు అది వద్దులేరా, ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉందంట. అప్పుడేటి తప్పు చెప్తారో నువ్వు? సారీరా, చెప్పడం మర్చిపోయాను. సరే ఉంటా. ఇంట్లో ఏదో దయ్యం ఉందంట, ఏవో శబ్దాలు వస్తున్నాయి. వెళ్ళిపోదామంటే మీ నాన్న ఇంకా డబ్బు పంపించలేదు. నేను నిన్ను చూశాను. నీ గురించి పోలీసులకు చెప్పొద్దంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏంటి? ఆ మనీలో నాకు 50% కావాలి. ఎంత కష్టపడి నేను కిడ్నాప్ చేస్తే 50% కావాలా? ఆలోచించుకో. నువ్వు ఒక్కడివే కిందికెళ్ళి డోర్ ఓపెన్ చేసి మనీ తీసుకొని రావాలి. ముందే దయ్యం ఉందంటున్నావు, మరిద్దరం కలిసి కిందికెళ్తే ధైర్యంగా ఉంటుంది. అయినా నువ్వేం కిడ్నాపర్వి, దయ్యానికి భయపడుతున్నావు? నువ్వు? అమ్మో, నేను మాత్రం కాదు.
మీ డాడీ అనుకుంటా డబ్బులు పంపించారు. పోలీస్ పోలీసా? పద పద. ఇక్కడ ఎవరినో కిడ్నాప్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా ఏం లేదు సార్, కావాలంటే చెక్ చేసుకోండి. షూర్? షూర్ సార్. ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 2 years నుంచి సార్. పదండి సార్. అన్నట్టు మీ ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉన్నాయంట అని రకరకాలుగా బయట చెప్పుకుంటున్నారు. అవన్నీ ఉత్తినాయి సార్. ఆ, అవన్నీ దయ్యాలంటే భయపడే వాళ్ళకే సార్. కరెక్ట్, బాగా చెప్పారు. ఏంటి ప్రణవ్, ఈ మధ్య ఫోన్ చేయట్లేదు? సార్, మీ నెంబర్ అనుకుని ఎస్ఐ జితేంద్ర నమ్మకి కాల్ చేశాను. అదేంటి ప్రణవ్, ఆ జితేంద్ర చనిపోయి 1 year అవుతుంది కదా? అవునా? మరి నాతో మాట్లాడింది? మరి ఆ పెళ్లి కూతురు ఏమైనట్టు? అది మాత్రం తెలీదు. ఆ తర్వాత అమ్మాయిని ఎవ్వరూ చూడలేదట. ఆ రోజు మార్చిరి నుండి ఏడుస్తూ పరిగెత్తడమే తనని ఆఖరిసారిగా చూడడం అని డాక్టర్ చెప్తున్నాడు. అక్కడి నుండి తన పెళ్ళై ఉండబోయే కొత్తింటికి వెళ్ళిపోయిందని,
అక్కడే ఎన్నో రోజులు కనీసం బాసికం కూడా తీయకుండా అలా పెళ్లి బట్టలోని కుమిలి కుమిలి ఏడ్చి. నా పేరు విక్రమ్. ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను. తన చూపు నన్ను ఏదో మాయ చేసింది. టోటల్గా నా లైఫ్ స్టైలే చేంజ్ అయింది.